హలో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఆధార్ యూడిఐ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసిందండి. అప్రెంటిస్ సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మీకు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ చూడాలి, ఏ విధంగా అప్లై చేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక మీరు లైక్ చేస్తే నేను మరిన్ని జాబ్ అప్డేట్స్, జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోలు మీకోసం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక అఫీషియల్ వెబ్సైట్ మీరు udi.gov.inకి ఒకసారి ఓపెన్ చేశాక మీరు ఇలా అబౌట్ యూడిఐ కానీ వెళ్ళేసిన తర్వాత అక్కడ మీరు ఇంటర్న్షిప్ ఇన్ యూడిఐ కానీ, యంగ్ ప్రొఫెషనల్ హైరింగ్ పాలసీ అని, ఇంటర్న్షిప్ ఎట్ యూడిఐ టెక్ సెంటర్ బెంగళూరు 2026 సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది మీరు క్లిక్ చేశారంటే మీకు వచ్చేసి ఈ విధంగా మీకు విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మన నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు వచ్చేసి ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం క్లియర్ చూసుకుంటే యూడిఐ వారు ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్ అండి. మన పొజిషన్స్ అనేది చూసుకుంటే బీటెక్, బీఈ అండ్ ఎంటెక్ వారు వచ్చేసి డిజైరబుల్ స్కిల్ సెట్ కావాల్సింది సి, రస్ట్, గోలాంగ్, రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్, జావా, C++, పైథాన్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, కంప్లీట్లీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి డిజైరబుల్ స్కిల్ సెట్స్ ఉన్న వారి గురించి అడుగుతున్నారు. మొత్తం ఇంటర్న్స్ కావాల్సింది ఇందులో 10+4 అడుగుతున్నారు, అంటే 14 ఇంటర్న్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ప్లస్ తర్వాత వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి, అది చూసుకుంటే 2 ఉన్నాయి. ప్లస్ మాస్టర్ ఆఫ్ డిజైన్ సంబంధించినటువంటి ఖాళీలు చూసుకుంటే 4 ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి డిజైర్ స్కిల్ ఉన్నవారు. పొజిషన్స్కి వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే ఎవరైతే మాస్టర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చేసిన వారికి సంబంధించినటువంటి 4 వేకెన్సీస్ అనేది ఖాళీలుగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఫర్ ఇంటర్న్షిప్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అవి పెరగచ్చు, తగ్గచ్చు అని చెప్తున్నారు. కాబట్టి మీరు డోంట్ స్టిక్ టు ద నెంబర్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన ఖాళీలకు మాత్రం మీరు స్టిక్ అవ్వకండి అని చెప్తున్నాను. ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్, లింక్ గివెన్ బిలో. ఇక్కడ మీకు లింక్ అనేది వారు ఇచ్చేసారు. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది నుంచి మీకు అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్ కూడా నేను చూపిస్తాను. మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయింది వచ్చేసి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందండి. అంటే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 15 ఏప్రిల్. కాబట్టి మనకు చాలా తక్కువ ఉందండి. కాబట్టి మీరు వెంటనే ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటున్నారో వారు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. కానీ ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద మినిమమ్ 6 months టెన్యూర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అక్కడ 2 ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది, 3 months అండ్ 6 months అనేది ఉంటుంది. మీరు 6 months అనేది మీరు అప్రెంటిస్ అనేది ఇంటర్న్షిప్ అనేది సెలెక్షన్ చేసుకుంటే వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక యూడిఐ రిజర్వ్స్ ద రైట్ టు రిజెక్ట్ అప్లికేషన్స్ or all the applicants are cancel the selection process at any stage due to administrative reasons వల్ల క్యాన్సిల్ అనేది కూడా చేయొచ్చు. బట్ మీరు ఇవన్నీ వదిలేసి మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జాబ్ కోసం చూసేవారు అప్లై చేసే ముందు మాత్రం మీ యొక్క ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్, అకాడమిక్ క్రైటీరియా అన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళు 2 పాలసీస్ ఇచ్చారండి. అది PPO పాలసీ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి మనకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటారు అన్నట్టు ఇది అప్లికేషన్ సంబంధించిన పాలసీ ఉంది. దాని లింక్ అనేది మీరు కింద ఇచ్చారు. ఇంటర్న్షిప్ పాలసీ అనేది కూడా ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు ఈ 2 పాలసీస్ క్లిక్ చేసుకుంటే మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. కాబట్టి మీరు క్లియర్గా అప్లై చేసుకోండి. ఇక ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదని చెప్తున్నారు. ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే మాత్రం మీ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ పాలసీకి సంబంధించినటువంటి 2 PDFs లింక్స్ ఇచ్చారు. మీరు క్లిక్ చేస్తే మీకు ఆ లింక్స్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ముందుగా మనము ఎలా అప్లై చేసుకోవాలనే లింక్ ఇక్కడికి మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఇది గూగుల్ ఫామ్ సంబంధించినటువంటి లింక్ అండి. ఇందులో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. మీ ఈమెయిల్ ఐడి, నేమ్, అడ్రస్, జనరల్ సంబంధించినటువంటి అండి. ఏమీ ఎక్కువ అడగట్లేదు వారు. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, ప్లస్ ఏ టెన్యూర్ ఎంత తీసుకుంటున్నారు అనేది మీరు
అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీరు అప్లై చేశాక జస్ట్ సబ్మిషన్ చేస్తే సరిపోతుందండి. ఇందులో ఎక్కువగా దేర్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి. చాలా సింపుల్ గూగుల్ ఫామ్ అడుగుతున్నారు. కానీ మీరు ఒకవేళ హోమ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చూసుకుంటే కూడా మీకు దానికి సంబంధించినటువంటి పాలసీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇంటర్న్షిప్ ఇన్ యూడిఏలో కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే కూడా కనిపిస్తాయి. ఈ పాలసీకి సంబంధించినటువంటి ఇది 2025లో రిలీజ్ చేసినటువంటి పాలసీ అండి. బట్ ఇది సేమ్ పాలసీ అనేది అప్లికేబుల్ అవుతుంది 26కి కూడా. కాబట్టి అప్లై చేసేవారు ఖచ్చితంగా ఈ పాలసీస్ని మాత్రం కంప్లీట్గా చదవండి. అండ్ కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేయండి. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సూటబుల్ అనుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.